హాయ్ అండి. వర్క్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో పీసులు అనేది జాయింట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ముందుగా వర్క్ ఉన్న పీస్ని ఈ విధంగా పెట్టేసేసుకుని ముందుగా కట్ చేసేసుకుందాం. చూడండి, క్లాత్ అనేది సపరేట్ చేయాలండి. ఒక పీస్ మాత్రమే నేను ఇక్కడ తీస్తున్నాను. వర్క్ వచ్చిన వైపున ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో అనేది రెండు పక్కల జాయింట్లు అనేది పడదు. చూడండి, ఇక్కడ జాయింట్ పడుతుంది కదా ఈ ఖాళీలో. ఇప్పుడు ఇంకొక పీస్ తీసుకుని మిగిలిన ఉన్న క్లాత్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ క్రాస్లో ఏ విధంగా మనకి ఎక్కడైతే సరిపోతుందో చూసుకోవాలి. క్లాత్ని చూసుకుని ఇది తిరగవేసి మంచి వైపు ఉంటుంది కాబట్టి ముందుగా మనం కట్ చేసుకున్న క్లాత్ని పెట్టుకుని దానికి ఆపోజిట్లో ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకొక పార్ట్ కట్ చేసుకోవాలి. ఎటు అడ్జస్ట్ అవుతుందో కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. అలా చెక్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా ఫ్రంట్ పార్ట్లో రెండో వైపు పీస్ అనేది పడకుండా ఒకవైపు జాయింట్తోనే చక్కగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ అడ్జస్ట్ అయిపోయింది కదా క్లాత్. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి రెండు పక్కల పీసులు అనేది యాడ్ చేయకుండా చాలా సింపుల్గా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయొచ్చండి. చూడండి, ఫస్ట్ భాగంలో వర్క్ వైపున వచ్చిన పీస్ వచ్చినా కానీ మనకి బ్లౌజ్లో అది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. పళ్ళు కింద ఉంటుంది. చూడండి, చక్కగా వస్తుంది కదా. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.